భారతదేశాన్ని మార్చింది కేవలం ప్రభుత్వాలు కాదు, ప్రజా ఉద్యమాలు. ఒక ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది, ఇంకొక ఉద్యమం ఎమర్జెన్సీని ఎదుర్కొంది, మరొక ఉద్యమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది సిజేపీ ఉద్యమం. ప్రజెంట్ జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వాయిస్ కూడా దేశంలోని నలుమూలలకు వెళ్ళింది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జరుగుతున్న ఈ స్టూడెంట్స్ ఉద్యమంపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీంతో నిజంగా భారతదేశంలో ఈ ఉద్యమం మరొక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. అసలు భారతదేశ చరిత్రను మార్చిన 10 ఉద్యమాలు ఏవి, అవి మన దేశంపై ఎంత ప్రభావం చూపించాయి, ఇవాళ ఒక్కొక్కటిగా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ కాసవేని. 1857 సిపాయిల తిరుగుబాటు, దీన్నే తొలి స్వాతంత్ర సమరం అని కూడా అంటారు. 1857 నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. వారి పాలనలో భారతీయులు తీవ్ర అసంతృప్తికైతే గురయ్యారు. దీంతో భారతదేశంలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు కేవలం సైనికుల తిరుగుబాటు మాత్రమే కాదు, రైతులు, రాజులు, జమీందారులు, సాధారణ ప్రజలు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన తొలి భారీ పోరాటంగా నిలిచిపోయింది. ఇక 1905లో మొదలైన స్వదేశీ ఉద్యమం. భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ విభజించు పాలించు అనే నినాదంతో బెంగాల్ను 2 భాగాలుగా విభజించాడు. కానీ ఇది పరిపాలన కోసం కాదు, ప్రజలను విడదీసి పాలించడానికని అర్థం చేసుకున్నారు అప్పటి ప్రజలు. హిందూ ముస్లిం ఐక్యతను బలహీనపరచడానికి బ్రిటిష్ వేసిన ఎత్తుగడగా వారు భావించారు. ఆ ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. ప్రజలు తుపాకులు పట్టలేదు, బాంబులు వేయలేదు, కానీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేశారు. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లలో ఉన్న విదేశీ బట్టలను తీసుకొచ్చారు. వీధుల్లో గుట్టలుగా వేసి అందరి ముందే వాటికి నిప్పట్టించారు. ఆ మంటల్లో కాలిపోయింది కేవలం బట్టలు కాదు, బ్రిటిష్ వ్యాపారంపై ప్రజలు ఆధారపడే అలవాటు కూడా. అప్పటి నుంచి ఒకే నినాదం వినిపించింది: స్వదేశీ వాడండి, విదేశీ వదిలేయండి. ఈ స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ పాలనకు మొదటి భారీ సవాలుగా నిలిచింది. ఇక 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరిస్తే స్వాతంత్రం రాదని గ్రహించిన మహాత్మా గాంధీ 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్స్ ని ఓడించాలంటే వారికి సహకరించడం మానేయండి అనే పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కోర్టులను బహిష్కరించారు. విదేశీ వస్తువులను వాడడం మానేశారు. ఆయుధాలు లేకుండా హింసకు దూరంగా ప్రజలు చేసిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని భారీగా పెంచిన తొలి జాతీయ ఉద్యమంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహాయ నిరాకరణ ఉద్యమంలో సాధారణ ప్రజలు కూడా స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం. 1930లో బ్రిటిష్ ప్రభుత్వం సాధారణ ప్రజలకు అత్యవసరమైన ఉప్పు పైన పన్ను విధించింది. దీంతో నిరసనగా అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి సముద్ర తీరం వరకు సుమారు 390 కిలోమీటర్లు నడిచి వెళ్లారు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీతో పాటు వేలాది మంది ఆయనతో నడిచి వెళ్లారు. దండి చేరుకున్న తర్వాత మహాత్మా గాంధీ సముద్ర తీరంలో ఉప్పు తీసుకుని బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించారు. ఆ ఒక్క చర్య దేశవ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలికింది. లక్షలాది మంది ప్రజలు ఉప్పు తయారు చేసి అరెస్టులకు సిద్ధమయ్యారు. ప్రపంచం మొత్తం భారత స్వతంత్ర పోరాటాన్ని గమనించేలా చేసిన ఈ ఉద్యమం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింస ఎంత శక్తివంతమైన ఆయుధమో నిరూపించింది. ప్రపంచం దృష్టి భారతదేశంపై పడింది. ఇక 1942లో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత నాయకుల అభిప్రాయం లేకుండానే భారత్ను యుద్ధంలోకి పంపింది. దీంతో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అని పిలుపునిస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్స్ వెంటనే భారత్ను విడిచి వెళ్లాలనే నినాదంతో దేశమంతా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఉద్యమం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే గాంధీజీతో పాటు ప్రధాన నాయకులందరినీ అరెస్టు చేసిన ప్రజలు వెనక్కి తగ్గలేదు. విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశాన్ని ఇక ఎక్కువ కాలం పాలించడం సాధ్యమని స్పష్టంగా తెలియజేసింది. 1947లో స్వాతంత్రం రావడానికి దారితీసిన చివరి అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఉద్యమంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ఉద్యమాలు జరిగాయి. అవన్నీ కూడా దేశంలోని మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకున్న ప్రజా సమస్యలపైన పోరాటాలే. 1973లో జరిగిన చిప్కో ఉద్యమం,
ఈ ఉద్యమం ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమంగా నిలిచింది. ఇక 1974లో జరిగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం. 1974లో దేశంలో అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర సమరయోధుడు జయప్రకాష్ నారాయణ యువతకు పిలుపునిస్తూ సంపూర్ణ క్రాంతి అంటే టోటల్ రెవల్యూషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు జేపీ లక్ష్యం కేవలం ప్రభుత్వాలను మార్చడం కాదు, రాజకీయాలు, పరిపాలన, విద్య, సమాజం మొత్తం మారాలని కోరుకున్నారు. విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగాలు భారీ సంఖ్యలో ఉద్యమంలో చేరారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ ఉద్యమం తర్వాతే 1975లో అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ ప్రకటించబడింది. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పం మరింత బలపడింది. అందుకే జేపీ ఉద్యమం భారత రాజకీయ చరిత్రలో ప్రజాశక్తికి ప్రతీకగా నిలిచిపోయింది. ఇక 1985లో నర్మదా బచావో ఆందోళన్ అభివృద్ధి, పునరావాసం, పర్యావరణంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఉద్యమంగా ఇది నిలిచిపోయింది. ఇక 2020-2021 రైతుల ఉద్యమం. 2020లో కేంద్ర ప్రభుత్వం 3 కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇవి రైతులకు మార్కెట్ అవకాశాలు పెంచుతాయని చెప్పగా అనేక మంది రైతులు మాత్రం కనీస మద్దతు ధర, ఎంఎస్పి, వ్యవసాయ మార్కెట్లు తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని నిరసనలు వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. ఎండ, వర్షం, చలిని తట్టుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. చివరకు 2021 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం పార్లమెంట్ వాటిని అధికారికంగా రద్దు చేసింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల ప్రభావాన్ని మరోసారి దేశానికి గుర్తు చేసింది. ఇక ప్రజెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వైరల్ అయినది. ఇది ఒక అధికారిక రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పరిపాలనలో కనిపించే లోపాలపై వ్యంగ్యంగా స్పందించడానికి నెటిజన్లు సృష్టించిన ఇంటర్నెట్ మీమ్ ఉద్యమం. అయితే ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఇప్పుడు వారిని రోడ్లపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ పై ప్రభుత్వం అకౌంటబిలిటీ తీసుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలకు ప్రముఖ భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కరణకర్త మరియు పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. అయితే మొదట్లో కొంతమంది ఈ ఉద్యమాన్ని అంగీకరించిన వాళ్ళు ఈ సోనం వాంగ్చుక్ ని దేశద్రోహిగా ముద్ర వేయాలని చూశారు. కానీ వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం 2026 మొదలవ్వడానికి ముందు వరకు కూడా ఈ సోనం వాంగ్చుక్ తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే అతడు నిరాహార దీక్ష చేపట్టాడో కొందరు పనిగట్టుకొని సోనాంని దేశద్రోహి అని, చైనాతో, పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ సోనం వాంగ్చుక్ ని విమర్శించే వారందరూ గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే 2018లో మన దేశంలోని ప్రముఖ పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ ఆయన దక్కించుకున్నాడన్న విషయం మర్చిపోతున్నారు అందరూ. అంతేకాదు ఈ సోనం వాంగ్చుక్ కి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20కి పైగా ప్రముఖ అవార్డులను సొంతం చేసుకున్నాడు. 18 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ ని బలవంతంగా హాస్పిటల్ కి తరలించడంతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు మరింత ఆగ్రహంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. జూలై 20, 2026 నాడు జరిగిన చలో పార్లమెంటు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శ ఉంది. అయితే మరొక పక్క ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. అక్కడ ఉద్యమం చేస్తున్న వారు స్టూడెంట్స్ కాదని, ఉద్యమం చేసేవారు యాంటీ నేషనలిస్టులు ఉన్నారని ఇలా పలు రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఏది ఏమైనా ప్రజెంట్ సిజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఉద్యమం మాత్రం దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చను లేవనెత్తింది. అది పాజిటివ్ అయినా కానీ, నెగిటివ్ అయినా కానీ చర్చ పెరగడం మాత్రం దేశవ్యాప్తంగా సిజేపీ చూపించిన ఒక ప్రభావం అని చెప్పవచ్చు. ప్రజల భాగస్వామ్యం పెరగడంతో ఈ ఉద్యమం మరొక టర్న్ తీసుకుంటుందన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు మొదలైంది. ఒకవేళ విధానాల్లో నిజంగా మార్పు వస్తే అది నిజమైన పెద్ద ప్రభావంగానే చెప్పవచ్చు. ఇక 1857లో మొదలైన ప్రజా ఉద్యమాల చరిత్ర స్వతంత్ర పోరాటం నుంచి రైతుల ఉద్యమం వరకు ఒక విషయాన్ని మాత్రం మళ్ళీ నిరూపించింది. ప్రజలు ఐక్యంగా నిలిస్తే వారి గొంతుకను పూర్తిగా విస్మరించడం ఏ ప్రభుత్వానికైనా కష్టం. ఇప్పుడు సిజేపీ ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. కానీ విద్యా వ్యవస్థ జవాబుదారీతనం, విద్యార్థుల సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చను మాత్రం తీసుకొచ్చింది. దీని డిమాండ్లు, ప్రభావం, ఫలితాలు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? నీట్ వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత జవాబుదారీతనం తీసుకోవాలా? ఈ ఉద్యమం దేశ విధానాలపై ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారా? అలాగే మీరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారా లేక అపోజ్ చేస్తున్నారా? ఇది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి.